ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ కక్షతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడం లేదు. ఇల్లు కాలిపోయి పూర్తిగా ఇల్లు లేని లబ్ధిదారులు అవసరం లేక కట్టిన డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్ల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోతుంది. డబుల్ బెడ్రూమ్లో ఉన్న కుటుంబాన్ని అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారు. 48 మంది లబ్ధిదారులని గత ప్రభుత్వమే ఎంపిక చేసింది. ఎన్నికల ప్రభావం వల్ల వారికి ఇల్లు ఇవ్వలేకపోయాం. 2.5 ఏళ్లు గడిచినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇళ్లను అప్పగించలేకపోతుంది. స్థానిక మంత్రి దామోదర్ రాజనరసింహ పుల్కల్ ప్రజలపై కక్షపూరితమైన రాజకీయం చేస్తున్నారు. పుల్కలో ఆయనకు స్థిరాస్తులు ఉన్నప్పటికీ గ్రామంపై మాత్రం కాసంత పినతల్లి ప్రేమ కూడా లేకపోవడం విడ్డూరంగా ఉంది. సంగారెడ్డి జిల్లా పుల్కల మండల కేంద్రంలో 2002లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక మాజీ ఎమ్మెల్యే చంటి కాంతి కిరణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. అర్హులకు తొందరలోనే ఇళ్లను అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. నంబర్ నీదేనా? ఒకటి నంబర్ నీదేనా? ఈ తాళం నీదా? కదా వచ్చిందా నీకు? సార్ మీద గ్రామంలో కూడా ఉండే డీలర్ చేయకండి. మరి వాళ్ళు చెప్పినట్టే ఏడుతున్నావు. ఆయన వికలాంగుడు ఆయన ఉన్నాడు, పాప వికలాంగుడు కొడుకున్నాడు. సార్ పోలీసు వాళ్ళు తీసుకొస్తా అంటున్నారు, నాకు బీపీ వస్తుంది, నాకు ఇది అవుతుంది అని ఆయన బాధపడుతుండే. ఆయన చూడండి అట్లా జరగకుండా చూడండి. ఓకే ఓకే కాగని ముక్తాం అమ్మా. ఎందుకు ముక్తావు తల్లి? దండం పెట్టావు. కాగని ముక్తాం విషయం చెప్పకుండా వద్దు. ఎందుకు దగ్గర ఉన్నాము, ఇలా తాళాలు వేసినట్ట. ఏంది సంగతి? మీరు కస్టోడియన్ కదా, మీకు తెలియకుండా ఉందా? నేను స్పీకర్ లో ఉన్నా. అదే ఇది చూడడానికి వచ్చినాను నేను. అదే తాళాలు వేసిరంటే మరి ఎట్లా? వాళ్ళకి అలాట్ అయిన వాళ్ళు ఎవరికి వాళ్ళే. అప్పుడు ఆల్రెడీ దీన్ని మీకు ఐడియా ఉండుంటది. లాటరీ తీసి 50 మంది పేర్లు లాటరీ తీస్తే 48 మంది లబ్ధిదారులను గుర్తించారు. గుర్తించి అప్పుడు వాళ్ళకు నంబర్స్ అలాట్ చేసి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినాం. నాకు తెలిసి మొత్తం లిస్ట్ అయితే రెడీ ఉంది కదా మీ దగ్గర. ఫైనల్ చేసి అప్పటి ఎంఆర్ఓ గ్రామ సభ సంతకం పెట్టుకొని రెడీ ఉంది. అది ఉంది కదా. మరి మీ ఫైల్ లేదంటే ఎట్లుంటది? అప్పుడున్న ఎంఆర్ఓ గారు చేసినారు. మాది కాపీ ఉంది, కావాల్సిన పంపిస్తాం మీకు. కలెక్టరేట్ కూడా పంపించారు. కలెక్టర్ గారు కూడా అప్పుడు ఇనిషియల్ చేసి పంపించారు. మరి ఫైల్ లేదంటే ఎట్లయితుంది? ఫైల్ ఉంది, ఫైల్ లో లిస్ట్ మాత్రమే ఉంది. నేను కలెక్టర్ గారికి అదే చెప్పా. సార్ ఇట్లా డబుల్ బెడ్రూమ్ లిస్ట్ తయారు చేసిండు, అప్పుడు ఇవ్వలేదు సార్. అది అట్లే ఉంది. 48 ఉన్నాయి సార్ అవి. అంటే ఎందుకు ఇవ్వలేదంటే నాకు తెలిసిన వరకు అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఇవ్వలేదంట సార్. ఎలక్షన్ కోడ్ వచ్చింది అప్పుడు. ఎందుకంటే కొన్ని రిపేర్స్ ఉండే, రిపేర్స్ కోసం ఆగినాము. అంత లోపలే ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాంతో ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఇద్దామని చెప్పి ఆగినాము. ఇప్పుడు మరి 2.5 ఏళ్ళ ఎలక్షన్ అయిపోయి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి ఇవన్నీ రిపేర్ చేయించి వాళ్ళు ఇప్పటికే ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అదే కలెక్టర్ సార్ వచ్చినప్పుడు నేను చెప్పిన పీడీ గారిని పంపించాడు, హౌసింగ్ పీడీ గారిని పంపించి మొత్తం రిపేర్స్ అన్ని నోట్ చేసుకున్నారు. తర్వాత నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే లిస్ట్ ఎప్పుడు తయారు చేసిందో తెలియదు, ఇప్పుడైతే మళ్ళీ రీవెరిఫై చేయండి. దీంట్లో ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి కదా, ఎవరైనా ఎలిజిబుల్ ఉండి కట్టుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళు ఆ లిస్ట్ లో ఉంటే బాగుండదు అని చెప్పిండ్రు. నేను సరే సార్ చెప్పిస్తాను ఆర్ఐ గారికి ఇచ్చినా. నేను ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంకా కొంతమంది పిటిషన్లు కూడా ఇస్తున్నారు. లిస్ట్ తయారు అయిన విషయం తెలియదని ఎవరన్నారు? లిస్ట్ తయారైంది, ఆల్రెడీ తయారైంది, పాతదే. అంటే కొత్త లబ్ధిదారుల లిస్ట్ ఉంటే ఓవర్లాప్ కాకుండా చెక్ చేద్దాం అనుకుంటారు, అంతే కదా? ఓవర్లాప్ తర్వాత ఇంకోటి కొంతమంది కట్టుకున్నారు ఇల్లు. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళే కొంతమంది కట్టుకున్నారంట. ఆర్ఐ గారు ఇక్కడనే ఉన్నారు.
కొంతమంది కట్టుకున్నారు సార్ అంటే కట్టుకున్న వాళ్ళని తీసేయాలి కదా మనం, తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి. అది పిటిషన్స్ వస్తున్నాయి, మనం ఎంక్వైరీ చేసి లిస్టు సమర్పిస్తాం సార్కి. సార్ ఇప్పుడు ఇప్పుడైతే ఉన్న కట్టుకున్న వాళ్ళకైతే ఇవ్వాలి కదా, మరి అర్జెంట్ ఇచ్చేసి వాళ్ళకి అలాట్మెంట్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే కాదు ఇప్పుడు రిపేర్ చేసిన తర్వాత కూడా ఇబ్బందులు అయితే, అందుకే ఎవరెవరికి అలాట్ అయిందో వాళ్ళకి మీరు ఆర్డర్స్ ఇచ్చేయండి. మరి రిపేర్ అయిపోయినా ఆర్డర్స్ అదే ఉంటుంది ఫస్ట్. రిపేర్ అయినప్పుడు కాదు, ఇప్పుడు వీళ్ళు కాల్ చేయాలంటే కూడా వాళ్ళకి నమ్మకం ఉండాలి కదండి. మరి అలా ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంట్ లేదు, అద్దాలు వలిగిపోయినాయి, నేను చూసి వచ్చిన. అవునవును చూసినాం పాత ఉన్నప్పుడు. అయితే మొత్తం అది చెప్పిన సార్కి, అందుకొరకే పుల్కల్ మండలం కేంద్రంలో ఉన్నాం. గతంలో మేమున్నప్పుడు సింగూరులో అట్లాగే పుల్కల్లో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరిగింది. అయితే పుల్కల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. పూర్తి అయిన తర్వాత కొన్ని చిన్న చిన్న రిపేర్స్ ఉండే, కరెంటు అట్లాగే డ్రైనేజ్ పనులు ఉండే. దానివల్ల వీటిని అప్పట్లో ఇయ్యలేకపోయినా వెంటనే ఎన్నికల కోడ్ కూడా వచ్చింది. ఎన్నికల కోడ్ రావడం వల్ల వీళ్ళకు డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. ఎన్నికల కోడ్ అయిపోయి 2.5 సంవత్సరాలు అవుతుంది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తలేరు. ఇది కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటేసిండ్రు. మన సర్పంచ్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిందని ఓ కక్షపూరితమైన వ్యవహారంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపించేయడం ఆపేసిండ్రు. వీటిని వెంటనే పంపించేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు చాలా పారదర్శకంగా 50 మంది ఉంటే 50 మంది లబ్ధిదారులు అప్లై చేసుకుంటే లాటరీ తీసి 48 మందికి ఇవ్వడం జరిగింది. ఆనాడు 2023లో ఆర్డీఓ సమక్షంలో 2023 ఆ టైంలో ఆర్డీఓ సమక్షంలో దాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే అప్పటి ఎంఆర్ఓ కూడా దాన్ని నోటిఫై చేసారు. నాకు తెలిసి కలెక్టరేట్ నుంచి కూడా లిస్టు నోటిఫై చేసి కలెక్టరేట్ కూడా వచ్చింది. దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. గౌరవనీయ మంత్రి గారు కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. 2.5 సంవత్సరాలు అయింది. ఓ దిక్కేమో ఇల్లు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గుడిసె కాలిపోయిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. వికలాంగులు పూరి గుడిసెలు కూలిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా పట్టించుకోలేరు. నిన్న మొన్న మేము ఈ రోజు ఇక్కడికి వస్తున్నామని తెలిసి మేము వారం రోజుల నుంచి ఇక్కడికి రావడం ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని వీళ్ళందరూ చాలా కాలం చెప్తున్నారు. అయితే ఈ విషయం తెలిసి ఇప్పుడు కదిలిండ్రు. నిన్న వచ్చి నంబర్లు వేసి ఏదో మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టారు. మేము వీటిని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కొత్త నాటకానికి మొదలుపెట్టారు. మీరు రిపేర్ చేయాలనుకుంటే వీళ్ళని కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రిపేర్ చేయాలనుకుంటే ఎస్టిమేషన్ వేసిందా, బడ్జెట్ శాంక్షన్ అయిందా, టెండర్ అయిందా, ఎవరు వచ్చారో పని మొదలు పెట్టమని చెప్పండి. ఫస్ట్ ఈ రిపేర్ పనులు మొదలు పెట్టమండి. రిపేర్ పనులు మొదలు పెట్టిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మీరు మాట్లాడండి, కన్విన్స్ చేయండి. ఈ రిపేర్ కోసం ఉన్నది, మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి మీరు వాళ్ళని అడగండి. అట్లేం అడగకుండా ఇచ్చిన ఇళ్లను శాంక్షన్ చేయకుండా, కొత్త ఇళ్లను ఇవ్వకుండా మీరు కొత్త ఇందిరామా ఇల్లు ఇస్తున్నారు. మరి పాత కట్న ఎందుకు పెండింగ్ పెడుతున్నారు అంటే కేసీఆర్ గారు ఇచ్చారని. ఇవి కూడా జనాలకు ఉపయోగపడతాయి కదా. భేషజాలకు పోకుండా, రాజకీయ విభేదాలు చూడకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనాడు ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆనాడు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. పద్ధతి ప్రకారం చేశారు. అందోల్లో ఉన్నారు, సింగూరులో ఉన్నారు. ఇదొకటి ఎన్నికల కోడ్ మూలంగానే ఇది ఆగిపోయింది. పంపిణీ అయిపోయింది. ఒక జస్ట్ పంపిణీ వాళ్ళకు చెప్పి ఇంట్లోకి బొమ్మని చెప్పడం ఒకటే అయిపోయింది. లాటర్ తీసి వాళ్ళకి ఏ బ్లాకు ఏ నంబర్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అంత క్లియర్ గా చేసిన తర్వాత కూడా ఇప్పుడు మనం మాట్లాడితే అధికారులు మళ్ళీ ఎప్పుడైందో తెలియదు, మాకు ఎప్పుడు వచ్చిందో తెలియదు అని రెడ్ వచ్చే మొదలన్నారు. అంటే ఒక్కొక్క అధికారి వస్తే ఒక్కొక్కసారి ఎంక్వైరీ చేస్తారా? ఇదేం పద్ధతి? గతంలో ఎంక్వైరీ చేసిన అధికారులు ఎటుపోయినారు? గతంలో తయారు చేసిన లిస్ట్ ఎటుపోయింది? ఆ లిస్టు గురించి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మళ్ళీ వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఫస్ట్ ప్రయారిటీగా గతంలో ఏదైతే లిస్ట్ ఉన్నదో ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది డబుల్ బెడ్రూమ్ పంపించేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. పుల్కల మండలం మేము కొందరికే ఇచ్చినాం. అప్పటికి ఇది కూడా ఒక పెద్ద మనిషి ఇచ్చిండు జాగా, నరసింహారెడ్డి గారు ఇచ్చిన జాగా ఫ్రీగానే ఇచ్చిండు. నరసింహారెడ్డి గారు ఫ్రీగా ఇచ్చిండు. ఇంకా గవర్నమెంట్ జాగా కాదు, గవర్నమెంట్ కొన్నది కాదు. పెద్ద మనిషి మా ఎంపీపీగా ఉండే తను జాగా పేదల కోసం ఇల్లు కట్టడానికి ఇచ్చిండు. మీరు అది కూడా ఇవ్వకుండా హోల్డ్ చేసి పెట్టుకుంటే ఇది ఎంతవరకు సంభవం అని చెప్పి నేను మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. వెంటనే ఒకసారి రండి, మీరు కూడా చూసి మీరే పంచండి. మీ చేతికి ఇవ్వండి. ఎవరిస్తే ఉన్నది? పేదలకు ఇచ్చేది ఇల్లే కదా. ఏ ప్రభుత్వం అయినా సరే పేదల కోసం పనిచేస్తాం కదా. మీరే వచ్చి దీన్ని పంపించేయండి.
పేదలకు అందరికీ మీరు దాన్ని మేమే ఇచ్చామని చెప్పుకోండి. మేము కట్టినాం, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారంటే మీరే ఇచ్చుకోండి. పాపం పేదోళ్ళు కాల్ చేయించొద్దు, ఎవరికి ఇచ్చినా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.